చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు జరుగుతున్నారు. అలాగే మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు విజయ్ గారు కూడా ఉన్నారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా నరసింహారెడ్డి గారు, చాలా కీలకమైన అంశం ఈరోజు మనకు పత్రికల్లో కనిపిస్తోంది. కేరళ ఎన్నికలకు 1000 కోట్లు అనే ఒక ప్రధానమైన వార్తను మనం చూస్తున్నాం. సర్దుబాటు బాధ్యతను భుజాన వేసుకున్న కాంగ్రెస్ ముఖ్య నేత అంటూ ఈ అంశం. కాంగ్రెస్ తరఫున ఏఐసీసీలో ముఖ్య నేతగా ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా అక్కడ చేసేందుకు మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తుందని వార్తను మనం ఎట్లా చూడాలి? ఇప్పటికే దీనిపై కేటీఆర్ గారు కూడా స్పందించారు. ఏఐసీసీకి తెలంగాణను ఏటీఎంగా మార్చేశారని, గతంలో తాము ఏదైతే చెప్పామో అది వాస్తవ రూపం దాలుస్తుందనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుందని కేటీఆర్ గారు కూడా ధ్వజమెత్తిన అంశం కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూని మనం? 100% కరెక్ట్ అండి. కేటీఆర్ గారు ఇంతకుముందే చెప్పినారు, కాంగ్రెస్ పార్టీ నడవడానికైనా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కొట్లాడటానికి వేరే రాష్ట్రాలలో ఉన్న రాష్ట్రాలు భారతదేశంలో 3 ఉన్నాయి వాళ్ళకు. ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి తెలంగాణ, ఒకటి కర్ణాటక కుమ్ములాటలు వాళ్ళు పంపి వాళ్ళ మెయింటెనెన్స్, పార్టీ మెయింటెనెన్స్కు వాళ్ళ రెంట్లు, వాళ్ళ విమానాలు వాళ్ళు నడుస్తుంది. ఇక మిగిలిన తెలంగాణ రాష్ట్రం. మరి ఏం చేయాలి? ఏటీఎంగా మారకుంటే ఎలక్షన్లు అయినప్పుడల్లా తెలంగాణ రాష్ట్రం నుంచి డబ్బులు పోవాలి, ఈ నుంచి హెలికాప్టర్లు పోవాలి. బీహార్ కూడా పోయినాయి, మనం చూసినాం. వేరే రాష్ట్రాలు కూడా పోయినాయి. 100% ఇక్కడి నుంచి పోతుంది, డబ్బు పోతుంది అనేది వాస్తవం. ఇన్ని రోజులు మనం చెప్పుడు కదా, ఇప్పుడు ఆయనే చెప్తుండ్రు స్వయంగా. సిగ్గు విడిచి ముఖ్యమంత్రే 1000 కోట్లు పంపాలి ఇప్పుడు గాంధీ ఫ్యామిలీకి, ఎందుకంటే కేరళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు పంపాలనేది ఆయనే చెప్తుండే డైరెక్ట్గా. మరి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ క్యాడరు మరి అంత బలంగా, ఆర్థికంగా అంత బలంగా ఉండి ఎవరికి వాళ్ళు పంపుతారా? మరి మంత్రులకు 30 కోట్లు ఆల్రెడీ టార్గెట్లు పెట్టినట్టుండ్రు. సగం ఆయన, ఇంకొక ఆయన కలిపి. ఇప్పుడు ఇలా ముసుగుల గుద్దులాట ఏం లేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి 2017లో వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకు కావటానికి కారణము కేసీ వేణుగోపాల్. ఆయన ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా కేసీ వేణుగోపాల్ని పట్టుకొని ఇవన్నీ నడిపించింది ఈ కథ అంతా. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ కేరళ ఎన్నికలు తల మీద కత్తిలాగా ఉంది, ఆయనకు మెడ మీద కత్తిలాగా వేలాడుతుంది. ఆయన గెలిపించుకోకపోతే అక్కడ అధిష్టానం దగ్గర ఆయనకు కూడా ప్రతిష్ట దిగజారుతుంది. మరి రాజకీయాలలో అని మొత్తం అన్వయించి మొత్తం కూడా కోఆర్డినేట్ చేసి లైజనింగ్ చేసింది కేసీ వేణుగోపాల్ కాబట్టి, కేసీ వేణుగోపాల్ రుణం తీసుకోవడం కోసం ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి గారు నడుం కట్టి దీని మీద చేస్తున్న తతంగం ఇదంతా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంత గ్యాప్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కోసం. 6 నెలల పాటు ఫోటో దిగలేకపోయాడు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సోనియా గాంధీ ఈయన ఏదో చెప్పినా కానీ ఆమె ఉత్తరం రాసిందని ఆ ఉత్తరంలో ఎక్కడ ఫోటోలు, ఫైల్ ఫోటోలు వస్తున్నాయి కానీ లైవ్ ఫోటోలు ఒక 6-7 నెలలు రాలే మధ్యన. అన్ని పత్రికలలో కూడా రాసింది అది. గ్యాప్ వచ్చింది అధిష్టానానికి, రేవంత్ రెడ్డి కానీ. ఇప్పుడు ఆ గ్యాప్ను కూడా మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈ 2 నెలల నుంచి, నెల రోజుల నుంచి ఈయన ఫుట్బాల్ ఆడిన ఈ ఏకరీ చేష్టలన్నీ మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఏదో వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడిన, సదస్సులలో మాట్లాడినాయి, చాలా గొప్పగా మాట్లాడినని మార్ఫింగ్ చేసి ఈ కథ అంతా నడిపింది కూడా వేణుగోపాల్, కేసీ వేణుగోపాల్. మళ్ళీ కొంచెం దగ్గరగా చేయట ప్రయత్నం. ఇప్పుడు ఈ ప్రయత్నంలో భాగంగా దానికి రుణం తీసుకోవడం కోసం ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కేరళ ఎన్నికల బాధ్యతలు అన్నీ కూడా ఆర్థికంగా మన A to Zగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు ఏ ఖర్చు అయినా కానీ జీరోలో, అంటే హార్డ్ క్యాష్ ఇప్పుడు ఒక 1000 కోట్లు జమ చేయాలి ఈ రాష్ట్రం నుంచి. ఇది కాంగ్రెస్ పార్టీకి మంత్రిమండలికి ఉన్న ప్రధానమైన టాస్క్. రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, ఏసంగా అయిపోయినా అది వేద్దామని లేదు, దానికి 1000 కోట్లు జమ చేద్దామని లేదు. 2500 ఇస్తాము అన్నాము, అది చిల్లర అయిపోయింది. 2 సంవత్సరాలు దాటిపోయింది. మహిళలు గగ్గోలు పెడుతున్నారు, వాళ్ళకి ఇవ్వాలి, మనం మోసం చేసినాం అనేది. దానికోసం పైసలు ఎట్లా చేయాలి, రీసోర్స్ ఎట్లా పెంచాలి, ఆర్థిక విధానం ఎట్లా, అది లేదు. పెన్షన్లు వృద్ధులు పాపం వాళ్ళకి 4000 ఇద్దాము 2000 నుంచి. ఇంతవరకు కేసీఆర్ ఇచ్చిన 2000 వస్తున్నాయి ఊళ్ళల్లో. నువ్వు చెప్పిన 4000 రావట్లేదు రేవంత్ రెడ్డి. అవి ఇద్దామనే సోయి లేదు. ఏంది ఇప్పుడు ఈ టార్గెట్ గారు 6 నెలలు ఇప్పుడు కేరళలో జరగబోయే ఎన్నికలకు ఎక్కడికక్కడ అవినీతి చేయాలి. ఇప్పుడు మ్యాక్సిమం అవినీతి. ముఖ్యమంత్రి ఇలా 500 కోట్లు జమ చేయాలి ఇద్దరు కలిసి, అంటే వీళ్ళు ఈయన 500 వాళ్ళకి ఇవ్వాలంటే ఈయన 1000 కోట్లు జమ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసమే రాజుగారు జరుగుతున్నదంతా కూడా ఏంటంటే మూసీ ప్రక్షాళన, దానికోసమే మూసీ బ్యూటిఫికేషను, దానికోసమే జరుగుతున్న రియల్ ఎస్టేట్ టెండర్లు, దానికోసమే ఫ్యూచర్ సిటీ దాంట్లో భాగమే. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఎన్నికల ముందు ఎట్లా చేసిండో ఇలా పరిపాలన కూడా అట్లనే జరుగుతుంది. మీరు చూడండి, భూ ఆక్రమణలు అంతే. ఇప్పుడు జరుగుతున్న అన్నీ కూడా టోటల్గా గవర్నమెంట్ టెండర్లు మీరు పరిశీలించండి. నిన్న మొన్నటి దానిక కేటీఆర్ గారు బయట పెట్టిన సింగరేణి స్కామ్ 6000 కోట్లది కావచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి నేను ఒక 1000 కోట్లు నేను టార్గెట్ ఇవ్వాలంటే, 500 కోట్లు ఇవ్వాలంటే మరి ఎక్కడి నుంచి రావాలి? రేవంత్ రెడ్డి మాత్రం ఏం చేస్తాడు?
ఆయన అవినీతి చేయాలి. మీకు మంత్రికి 30 కోట్లు పెట్టిండ్రు, ఆయన అవినీతి చేయాల్సిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న అవినీతి నెంబర్ టూ బట్టి గారు అయితే డైరెక్ట్ ఓపెన్ 30% కమిషన్ అని మనం చూస్తూనే ఉంటుంది. ఇలా పెద్ద ఆశ్చర్యం ఏం లేదండి, అసలు ఆశ్చర్యపడవలసిన అవసరమే లేదు. ఎవరైనా వాళ్ళ నేచర్ ప్రకారం చేస్తారండి. కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టి రైతు బాగుండాలి, తెలంగాణ బాగుండాలని కేసీఆర్ గారు తెలంగాణ పచ్చగుండాలి 10 కాలాల పాటు దేశంలో నెంబర్ 1గా చేసిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి ఇప్పుడు మూసి ప్రక్షాళనకు సంబంధించి చూద్దాం. ఎందుకంటే అసలు ఇన్ని 1000 ఎకరాలు దేనికోసం, అసలు దేనికి మూసి ప్రక్షాళన చేయడానికి 2 అంశాలు ఉన్నాయి దాంట్లో. ఈ డబ్బు అనేది ఎందుకు, దీనికి లింక్ ఎట్లా అంటే దాంట్లో వచ్చే మురుగురుని ఎస్టీపీ ద్వారా బయటికి పంపించాలి, శుద్ధి చేసి నీళ్ళని బయటికి పంపాలి ఒకటి. రెండవది తర్వాత గోదావరి నీళ్ళు తెచ్చి దాన్ని మంచిగా చేయాలి, సజీవంగా పోయేటట్టు చేయాలి. ఈ 2 పనులు మూసీలు చేసేది. ఆల్రెడీ 32 ఎస్టీపీలకు సంబంధించి 26 ఎస్టీపీలు కేసీఆర్ గారు హయాంలో కేటీఆర్ గారు స్ట్రాటజిక్ ప్లాన్ల భాగంగా జిహెచ్ఎంసీ చేసినారు. మీరు మొన్న 4-5 నువ్వే ఓపెన్ చేసినావు. ఇక మిగిలింది ఏంది, గోదావరి జలాలు తీసుకొచ్చి కాళేశ్వరం నీళ్ళు వచ్చి ఇక్కడ కలపాలి. ఈ 2 అది 10-17 వేల కోట్ల ప్రాజెక్టు అంతే, అంతకుమించి 20,000 కోట్లు మ్యాక్సిమం అయితే 25,000 కోట్ల ప్రాజెక్టు. దీన్ని 150,000 కోట్లు చేయటము. ఇప్పుడు హైకోర్టు షిఫ్ట్ చేస్తుంది ఒక 100 ఎకరాలు, అది ఆ నుంచి ఉస్మానియా లేపేస్తుంది, అదొక 100 ఎకరాలు. ఈ నుంచి ఇప్పుడు ఎంజీ బస్ స్టాండ్ కూడా లేపేస్తుండ్రు కదా, అది మూసీలే కట్టారు కదా. మూసీ గర్భంలో ఉన్న ఇండ్లు తొలగిస్తా, గవర్నమెంట్ పర్మిషన్లు ఇస్తుంది. గవర్నమెంట్ 40 సంవత్సరాలు అపార్ట్మెంట్ లోన్ చేసుకుంటే ఇవాళ మధు ఎడ్జ్ పార్క్ అనే దానికి సంబంధించి కూడా నేను హరీశ్రావు గారు పోయిన దానికి ఏంటండి, నాకు అక్కడ బ్యాంక్ లోన్లు ఇస్తే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉండి అన్నీ ఉండే. ఇది దేనికి చేస్తున్నా మరి ఇన్ని 1000 ఎకరాలు ఈ నుంచి ఆడదానిక చాదరగడ్డ దానిక రేస్ క్లబ్ లేపేసిరి, బస్ స్టాండ్ లేపేస్తా అంటుంటివి, హైకోర్టు అయిపోయా ఎన్ని ఇది ఈ నుంచి ఆడదానిక మధ్య నుంచి ఇటు ½ కిలోమీటర్ ఇటు ½ కిలోమీటర్ అంటే నదీ గర్భం నుంచి 1.5 కిలోమీటర్ చేసి ఈ నుంచి ఆడదానిక రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఇచ్చి డెవలప్మెంట్ కింద ఆ వచ్చే దాంట్లో ఒక డబ్బు జమ చేసుకోవాలి. 25-30 వేల కోట్లు చేసి అధిష్టానానికి రుణపడున్నా అంటే దీని అర్థం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు సూక్ష్మంగా గమనించాలి. నీకు కనుక నీలో ప్రతిభ ఉండి నువ్వు కనుక మంచి పరిపాలన చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి నీ అధిష్టానం ముడుపులు ఎందుకు ఇవ్వాలి చెప్పండి. నీలో ప్రతిభ లేదు, నువ్వు వెధవవి కాబట్టే, నీ పరిపాలన చక్కగా లేదు కాబట్టే నీలో ఉన్న దాంతో కప్పిపుచ్చుకోవడం కోసం పైసలు ఇచ్చి మేనేజ్ చేస్తున్నానని తెలుస్తుంది క్లియర్గా. దీంట్లో ప్రతి నెల పంపిస్తుండ్రు, ఇప్పుడు ఎన్నికలు రాగానే పంపిస్తుండ్రు, బీహార్ ఎన్నికలకు పంపించారు, ఈ ఎన్నికలకు పంపించారు. ఇట్లా రాష్ట్రాన్ని ఒక దుర్మార్గమైన పాలన. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏమైపోయింది, ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి డిక్లరేషన్, అయ్యా రాహుల్ గాంధీ గారు మీరు డిక్లరేషన్ ఇచ్చింది దేనికి, వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టినారు దేనికి, మీ ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసి ఇక్కడి నుంచి దోసుకొని మీ పార్టీ అవసరాల కోసమా? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది దేనికోసం, ప్రజలు ఎన్నుకున్నది మీరు పెట్టిన హామీలు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రజా పరిపాలన అని మీరు చెప్పిన దాంట్లో ప్రజల అవసరాలను తీర్చే విధంగా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా మీ పరిపాలన ఉంటుందని ప్రజలు మీకు ఓట్లు వేసిండ్రు. ఇవాళ అంటే దీని అర్థం ఏంటంటే అప్పటి నుంచే కుట్ర జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కలిపి చేసిన కుట్ర ఇది. ఎందుకు మాట్లాడతలేరు? లేకపోతే మీరు ఎందుకు వీళ్ళ మీద ఇప్పుడు ఒక లేవిలాగా విధించి 1000 కోట్లు నువ్వు ఈ రాష్ట్ర ఎన్నికలు మొత్తం నువ్వు చూసుకోవాలి, ఈ రాష్ట్ర ఎన్నికలు మొత్తం కర్ణాటక వాళ్ళు చూసుకోవాలి? ఏంటండి ఇది? పార్టీ నడపలేకపోతే బంద్ చేసుకోండి, మరి మీ దగ్గర నిధులు లేకపోతే బంద్ చేయండి. కానీ ప్రజల సొమ్ము తీసుకుపోయాలి నువ్వు ఇట్లా అవినీతి చేసి, అక్రమాలు చేసి, అక్రమ టెండర్లు పిలిచి, పనులు చేయకుండా బిల్లులు ఎత్తి 1000 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి జమ చేసి అధిష్టానానికి పంపిస్తున్నాను ఆయన ఓపెన్గా చెప్పటము అంటే ఏంది? ఇంకొక రకంగా అధిష్టానాన్ని కూడా ఇరికిస్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను లేకుంటే అధిష్టానం లేదు అనేది ఇక్కడ. అందుకే మన వాళ్ళు చెప్పినట్టు రాహుల్ గాంధీ కాంగ్రెసా, రాహుల్ కాంగ్రెసా, రేవంత్ కాంగ్రెసా అని. ఇది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నువ్వు నో అంటే బీజేపీలు జాయిన్ అవుతా అని హెచ్చరించేది. బ్లాక్మెయిలింగ్ కూడా, ఈ డబ్బులు ఇచ్చి ఎలా అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అక్రమ సంపాదన, ప్రజల సొమ్మంతా కూడా రక్త మాంసాలు పీల్చి అధిష్టానానికి డబ్బులు పంచేది నీ పరిపాలన. రాహుల్ గాంధీ కూడా ఇవాళ ఏం చేసే పరిస్థితులు లేడు, ఎందుకంటే ఆయనకు డబ్బులు కావాలి పార్టీ నడపాలంటే. ఈయన డబ్బులు పంపితేనే అలా రథం నడిచేదాడ. ఈ విధమైన మోడీ యొక్క పాలసీలను ఇంప్లిమెంట్ చేస్తున్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, రాహుల్ గాంధీ తెలిసినప్పటికీ, ఆదాని వద్దని రాహుల్ గాంధీ చెప్పినా ఆదానిని బడేబాయ్ చోటేబాయ్లకి ఇక్కడ ఆయన పెట్టు, ఇదే కక్కుర్తి.
కక్కుర్తిది అధిష్టానం కక్కుర్తి ఏంటంటే ఇది డబ్బులు కావాలి వాళ్ళకు. ఓకే, ఈయన డబ్బులు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తుంది కాబట్టి నేను ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు అనే స్వేచ్ఛ నాకుందని ఈయన ఇష్టారీతిగా వాళ్ళ బామ్మడుదల కోసం అనుమతులు లేకున్నా కానీ అర్హతలు లేకున్నా కానీ ఏమైనా చేయొచ్చు అనే దాంట్లో రికార్డులు తగలబెడతారు. శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయా రాష్ట్రం? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఏమంటే మీకు చేత కాదు కానీ 1000 కోట్లు ఇవాళ అధిష్టానాన్ని పంపుదామంటారు. ఓకే, అది ఒక పైన కవర్ చేసి కాంగ్రెస్ కార్యకర్తలు పంపాలి. మరి ఎట్లా పంపుతారో కాంగ్రెస్ కార్యకర్తలు మరి పంపించానో చూపెట్టు చూద్దాం, అది కూడా చూద్దాం. ఓకే, ప్రభుత్వం నుంచి మంత్రులు ఇవ్వాలా, ఒక్కొక్కరు టార్గెట్ పెట్టి డబ్బులు ఇది ఎక్కడ ఉండదు దేశంలో అసలు. అంటే నువ్వు అవినీతి చేయి 35 కోట్లు టార్గెట్, ఇది 35 కోట్లు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు నువ్వు కట్టాలి, బస్సాలలో నింపి పంపి కావాలా కేరళకు పోవాలి, కేసీ వేణుగోపాల్ హ్యాపీగా ఉండాలి, కేసీ వేణుగోపాల్ ఈ అధిష్టానానికి ఈయనకు ఒక బ్రిడ్జిలాగా పనిచేయాలి. ఇంత దుర్మార్గమైన 2 సంవత్సరాలు ఇంత దుర్మార్గమైన పరిపాలన, ప్రజలు కూడా మోసపోయినారు. ప్రజలు కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఈ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా మీరు కూడా మీ హక్కుల కోసం కొట్లాడాలి, వాళ్ళు ఇచ్చిన హామీల కోసం కూడా బయటికి రావాలి, కొట్లాడాలి. రైతులు చాలామంది రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు, రైతు భరోసా గురించి కానీ మిగతా వాటి గురించి కూడా ఆలోచన చేయండి. చాలా కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. 2 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చుల కోసం తెలంగాణను ఏటీఎంగా మార్చేయడం, ఏకంగా 1000 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి తెలంగాణ ప్రజల సొమ్మును తరలించడం అనేది అత్యంత దారుణం అని చెప్పి ఓ నరసింహారెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీకి తెలంగాణను ఏటీఎంలా మార్చేశారని చెప్పేసి కేటీఆర్ గారు కూడా ధ్వజమెత్తిన అంశం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తాం. విజయ్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు 3 కార్లు ఎగ్గొట్టింది ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది రైతు బంధుకు సంబంధించి. ఓవైపు నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు, మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని. కానీ తెలంగాణ ప్రజల సొమ్మంతా కూడా ఇతర రాష్ట్రాల ఎన్నికల ఖర్చుల కోసం, కాంగ్రెస్ ఎన్నికల ఖర్చుల కోసం మళ్లిస్తున్నారనే అంశం, కేరళ ఎన్నికలకు ఏకంగా 1000 కోట్లు అనే అంశం ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తోంది. దీనిపై కేటీఆర్ గారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అన్నదే నిజమైంది, ఏటీఎంలా మార్చేసారు తెలంగాణలో కేసీఆర్ గారు పెంచిన రాష్ట్ర సంపద ఇట్లా ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందనే దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అంశాన్ని మనం ఎట్లా చూడాలి? ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడం అంటే హాస్యాస్పదం, సిగ్గు. ఎట్లా ఉందంటే తెలంగాణ పరువు, తెలంగాణ తలకాయ తీసేసినటువంటి విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. నిజంగా ముఖ్యమంత్రిలా లేదు, దళారిలాగానే వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ మొత్తము కుట్ర. తెలంగాణకు సంబంధించినటువంటి చూసుకుంటే కూడా యూరియా ఈ సమస్యలు చాలా ఉన్నాయి, యూరియా సమస్య చాలా ఉంది, కానీ వాటి గురించి పట్టించుకోవట్లేదు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షులను పిలిచి మన కెపాసిటీ 1000 కోట్లు ఉన్నది, మీరు 1000 కోట్లు మనం ఇవ్వాలి అనే విధంగా టార్గెట్ పెట్టడం. అంటే వాస్తవానికి చూస్తే హైకమాండ్ ఈయన ఒక్కనికే టార్గెట్ పెట్టి ఉంటుంది. ఫస్ట్ తెలిసినటువంటిది ఏంటంటే ఈయనకు ఒక్కనికే పెడితే ఈ ఒక్క నేనేడ భరిస్తా అని వీళ్ళని ఢిల్లీకి పట్టుకుపోయి ఢిల్లీ వాళ్ళ చేతితోటి మీ అందరి రోజు కూడా ఇప్పియాలి అని చెప్పి వాళ్ళకు చెప్పించినట్టు కనిపిస్తుంది మొత్తం వ్యవహారం. దీని వెనకాల వల్ల ఇప్పుడు 1000 కోట్లు, ఒక ముఖ్యమంత్రి 1000 కోట్లు ఇట్లా అన్నప్పుడు సెంట్రల్లో ఉన్న బీజేపీ, సిబిఐ, ఈడీ ఎమ్మటే చూడాలి కదా. ఏంది ముఖ్యమంత్రి 1000 కోట్లు విషయం మాట్లాడుతున్నాడు, ఇటు ఇవ్వాలనే విషయం మాట్లాడే ప్రైవేట్ వ్యవహారం కదా ఇది. ప్రైవేట్ వ్యవహారం అయితే ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు కేంద్రం నిఘా సంస్థలు అన్నీ ఏం చేస్తున్నాయి? ఈ 1000 కోట్ల ముచ్చట ఏందనేది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది కదా. పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి అంశం, రాష్ట్ర పరిపాలన, రాష్ట్ర సంక్షేమం, ప్రజల గురించి మొత్తం పక్కకు పెట్టేసి మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం చేస్తుంటే ఇటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి ఇద్దరి మధ్యలో ఒక దళారీలాగా వ్యవహారకర్తలాగా తయారు చేసిన, అసలు మోడీ రాహుల్ గాంధీ కలిసి నేను తయారు చేసినట్టుగా అనిపిస్తుంది, ఒక దళారిలాగా. లేకపోతే ఎందుకు అంత తెలంగాణ మీద ఇంత కక్ష అయింది? ఎంత ఒక ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాష మాట్లాడుతూ 1000 కోట్ల విషయం, లంచాల విషయం మాట్లాడుతున్నటువంటి మనం ఇవ్వాలి, హైకమాండ్కి ఇవ్వాలని చెప్తున్నటువంటి విషయము. అంటే ఈ 2 సంవత్సరాలల్లో మీరు అంత సంపాదించారని అర్థం బయటికి చెప్పేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఒక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి రావడం తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంత కేవలం సంపాదన కోసమే దీన్ని ఇందాక బ్లాక్ మెయిలింగ్ కూడా చేసి నేను ఉంటే వెళ్ళిపోతా అని. ఈయన టార్గెట్ ఏంది? కేసీ వేణుగోపాల్ టీముని పట్టుకున్నాడు, ప్రియాంక గాంధీ టీముని
పట్టుకున్నాడు. పట్టుకొని ఈయన టార్గెట్ నెక్స్ట్ ఏఐసిసి అధ్యక్షుడు కావాలి. ఇక అందుకోసం ఇవన్నీ స్టెప్స్ వేస్తుండే అనేది కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నటువంటి చర్చించుకుంటున్నటువంటి అంశం. దానికి కోవర్ట్ ఆపరేషన్ ఒకటి గుర్తొస్తుంది, దళారి పశ్చాత్తాపం బుక్కే గుర్తొస్తుంది ఈయన చూస్తుంటే. అసలు మొత్తం ఈయన దళారిలాగా పెట్టి వెనకంగా మోడీ, చంద్రబాబు నాయుడు, అపోజిషన్ పార్టీలో కూడా మాకు కోవర్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి ఊరికి ఈ సమస్య ఏంది కాంగ్రెస్ పార్టీ ఈయననే పెట్టుకుంటే కోవర్ట్ లాగా పనిచేస్తాడు కదా అనే రకంగానే ఆలోచించి ఇవన్నీ చేస్తున్నారా అనేది మాత్రం కుట్ర అర్థమవుతుంది. 1000 కోట్లు ఇస్తామని చెప్తే వాళ్ళు నోరు మూసుకొని ఉండడం ఏంది బీజేపీకి మళ్ళీ వాళ్ళు కూడా వచ్చిన్నారు ఏటీఎం లాగా. కాంగ్రెస్కు కూడా ఈయన ఏటీఎం ఆర్ఆర్ ట్యాక్స్ అని వచ్చే అన్నటువంటి మోడీయే అన్నాడు కదా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అనే విషయం. ఒక హోంమంత్రి అంటాడు, మోడీ అంటాడు, ఈయన నేను 1000 కోట్లు హైకమాండ్కి ఇవ్వాలని అంటాడు. ఇంత సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్ అన్ని ఇట్లా ఉన్న తర్వాత మీ ఈడీ ఏం చేస్తుంది, సిబిఐ ఏం చేస్తుంది? ఏమైనా కొందరికి ఎవరైతే ఇబ్బందికరంగా ఉన్నారో మీరు టార్గెట్ పెట్టినటువంటి వాళ్ళకే సిబిఐ ఈడీ పనిచేస్తుంది ఈ దేశంలో అనేది పొలిటికల్గానే అయిపోయింది. మీ యొక్క జేబు సంస్థల్లాగానే అయిపోయినాయి. మామూలుగా వేరే రాష్ట్రాలు ఇట్లా మాట్లాడితే ఊరుకుంటారని ఎమ్మటే సిబిఐ ఈడీ దిగుతూనే ఉంది కదా, చిన్న చిన్న అంశాల మీద కూడా దిగుతూనే ఉన్నది. ఇక్కడ ఎందుకు దిగట్లేదు అంటే రెండు పార్టీలు తెలంగాణ విషయంలో పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నాయి. దీని వెనుక చంద్రబాబు నాయుడు మొత్తం వెనుక ఉండి నడిపిస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం ఈ రాజకీయ కిట్కును అర్థం చేసుకోకపోతే మళ్ళీ మనం బానిసత్వంలోకి పోతాము. ఇది అర్థం చేసుకుని ఎలక్షన్లో తీర్పు ఇవ్వాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజం మీదనే ఉంది. ఊరికనే గాలికి వెళ్ళిపోతున్నారు. ఊరికనే విగ్రహాలు ఏ విగ్రహాలకు సంబంధించిన అంశం మీద ఎమోషన్ అవుతున్నటువంటివి ఉన్నాయి తప్ప అసలు విషయాలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద, తెలంగాణ రాజకీయ అంశం మీద చేతుల నుంచి అధికారం పోతే ఏ రకంగా మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోతాం అనే విషయాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటిది ఈయన ఓపెన్గా ఈయన ఎప్పుడైతే రెడ్ హ్యాండెడ్గా 50 లక్షల రూపాయలతోటి దొరికిండో అప్పటి నుంచి ఈయన డబ్బులతోనే రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు కదా, ఈయన పిసిసి అధ్యక్షుడు డబ్బులు ఇచ్చి కొనుక్కుండానే అన్నారు. ఇప్పుడు ఇది కూడా అదే, మొత్తం డబ్బులు ఇచ్చే అన్ని రకాల కొనుగోలే పనిచేస్తున్నాయి అన్ని. కేసీ వేణుగోపాల్ని కొనను, కేసీ వేణుగోపాల్కి ఆయన కేరళ చీఫ్ మినిస్టర్ చేయాలని ఒక టార్గెట్. ఈయనకు దగ్గరకు ఉన్నటువంటి ఒక మీడియాని తీసుకొని అక్కడ పెట్టించిర్రు, ఒక టీవీని. ఈ ఎలక్షన్ల కోసమే ఒక ఛానల్ని ఆడ పెట్టించి తెలంగాణ నుంచి తీసుకుపోయి ఆడ ఇక అక్కడ ఓ లెవెల్లో ఉన్న మీడియా ఇప్పుడు మొత్తం చిల్లరగా ప్రచారం చేసేటట్టు ఈ రకమైనటువంటి ఒక ఆయనకున్నటువంటి ఒక యాటిట్యూడ్ మొత్తం కేరళ ఎలక్షన్లకు ఇక్కడ డబ్బు, మీడియా అన్ని రకాలుగా పూర్తిగా సహకరించే విధంగా చేస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు పరిశీలించట్లేదు? ఎలక్షన్ కమిషన్ కూడా సరే నోటిఫికేషన్ రాలే, ఎలక్షన్ కమిషన్ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతున్నటువంటిది ఎలక్షన్ కమిషన్, సిబిఐ, ఈడీ అయినా ఈ విషయంలో కాన్సన్ట్రేషన్ చేసి ఏంది ఇంత అవినీతి, ఇంత కరప్షన్ జరుగుతుంది తెలంగాణ విషయం మీద ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అలాంటి తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎస్, నరసింహారెడ్డి గారు ఎట్లా చూడాలి విజయ్ గారు చెప్పిన అంశాన్ని? వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి కూడా అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇంత పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు తెలంగాణ సొమ్ము తరలిపోతుందనే అంశం ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీనిపై స్పందించట్లేదు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు దీనిపై దృష్టి సారించట్లేదు అనే అంశాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఒక అంశం అండి, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ సైద్ధాంతిక వైరుధ్యము మిగతా వాటి అన్నిటి మీద కొట్లాడుతున్నాం అంటారు. ఓకే, డన్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ బీజేపీ ఏం చేయాలండి? పార్టీ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బకొట్టి మళ్ళీ అధికారంలో రాకుండా చేయాలి. కాంగ్రెస్ ముక్త్ భారత్ కదా మీ స్లోగను, 3 రాష్ట్రాలలో ఉంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ స్లోగన్ ఉన్నట్టు మీరు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము, దాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటే బీజేపీ వైఖరి ఏంటి? ఇవ్వాలా ఎన్నడూ లేనిది భారతదేశ రాజకీయ చరిత్రలో, ప్రపంచంలో బహుశా ఎక్కడ లేదు. ఎప్పుడు మాట్లాడినా కానీ బీజేపీ ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా టీఆర్ఎస్నేమి మరి బీఆర్ఎస్నే విమర్శిస్తారు. అసెంబ్లీలనైనా, టీవీ డిబేట్లైనా, బయట అయినా. సింగరేణి టెండర్లో అక్రమాలు జరిగినాయి. మీరు వెనక విషయం చెప్పదలుచుకుంటే చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నది 6,000 కోట్ల స్కామ్ జరుగుతుందా? ఈ టెండర్లకు సంబంధించి మాట్లాడండి. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది ఇంతకుముందు లేదు అంటే కేసీఆర్ హయాం నుంచి మొదలు పెట్టాలి విచారణ కిషన్ రెడ్డి. ఏం తలకాలేని వాదనలు మాకు అర్థం కావట్లేదు. ఏమి లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డిని మీరు ఎందుకు టార్గెట్ చేయట్లేరు? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తలేరు? అంటే పై మాటలేనా? ఆర్ఆర్ ట్యాక్స్ అనటము, ఇంకోటి మాట్లాడటము, ఈ మాట్లాడటం తప్పితే ఇంత క్లియర్గా, ఇంత నగ్నంగా ఇన్ని టెండర్లలో అర్హత లేని కావచ్చు, మిగతా ఫ్యూచర్ సిటీ కావచ్చు, మీరు ఎక్కడుంది? ఇంకోటి హామీల అమలు ఎక్కడుంది?
మీరు సాటిస్ఫై అయినరా? మరి ఇవాళ 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలనలో ఓకే ఉందని అనుకుంటుండ్రా? మీరు కొట్లాడరు, లగచర్లలో మీరు రారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఢిల్లీ నుంచి ఎస్సీ ఎస్టీ కమిషన్ తీసుకొచ్చి మాట్లాడిన దానికి వీళ్ళందరూ ఢిల్లీ తీసుకుపోయాను. గిరిజన బిడ్డలందరినీ 40 మందిని జైల్లో పెడితే మీరు మాట్లాడరు. మీరు ఇండైరెక్ట్గా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒకటేనే అంత సాహసం నేను చేయకపోయినా రాజకీయంగా రేవంత్ రెడ్డి బీజేపీ మాత్రం ఒకటనేది మనం చెప్పొచ్చు. చాలా సాక్ష్యాలు ఉన్నాయి దానికి. రేవంత్ రెడ్డికి బీజేపీకి క్లోజ్ నెక్సెస్ ఉంది. మోడీతోని కానీ అధిష్టానం బీజేపీ అధిష్టానంతో రేవంత్ రెడ్డి క్లోజ్ నెక్సెస్ ఉంది వయా ఆదాని వయా చంద్రబాబు. ఇది మనకు చాలా దీనికి ఇప్పుడు అదాని పెట్టుబడులు ఇక్కడ ఆహ్వానించడం కావచ్చు, నీటి పంపకాల విషయంలో చంద్రబాబు కోరినట్టుగా రేవంత్ రెడ్డి ప్రవర్తించడం. నీటి పంపకాల విషయంలో ఎవరు మాట్లాడాలండి? యాక్చువల్గా కేంద్రంలో అధికారంలో ఉన్నారు బీజేపీ పార్టీ. కేంద్ర జలశక్తి శాఖ దాని బాధ్యత. అపెక్స్ కౌన్సిల్ మీరు నిర్ణయించాలి. అపెక్స్ కౌన్సిల్ వదిలిపెట్టేసి ఒక కమిటీ వేసి ఇరు రాష్ట్రాలు కూర్చొని రాసుకుంటే గోదావరి జలాల పంపకాలు అయితే కావండి. ఎట్లా ట్రిబ్యునల్స్ కేటాయించాలి తెలియదు. అవి మాత్రం ట్రిబ్యునల్స్ కేటాయించకుండా ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు గోదావరి 4-5 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ 2 రాష్ట్రాలు కూర్చొని రాసుకొని నీకింత నాకింత అంటే అయిపోద్దా? అట్లా అయిపోతుంటే ట్రిబ్యునల్స్ ఎందుకు? మరి నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ చేస్తాన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఓకే, కానీ ఒక కమిటీ వేస్తాము, చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి సంతకాలు పెడితే కైపోదు. అది కోర్టులో నిలబడేది. అది రేపు ఎవరైనా కొట్లాడతారు. తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితే కేసీఆర్ గారు ఖచ్చితంగా నిలబడతాడు. మీ బట్టారం అంతా బయట పెడతాం. కానీ నేనంటున్నా మీ రోల్ బీజేపీ రోల్ అనుమానాస్పదంగా ఉందా లేదా మీరు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన దాంట్లో కానీ అంతకుముందు క్లియర్గా తెలుస్తుంది కదా. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ గారిని ఒక బీసీ బిడ్డను మీరు తొలగించి కిషన్ రెడ్డి గారికి అధ్యక్ష పదవి ఇవ్వటం, మీరు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలవడానికి ఒక లీన్ వదిలినట్టు కాదా? ఒక లివరేజ్ ఇచ్చినా లేదా? మీరు ట్రయాంగిల్ కాంటెస్ట్ ఉన్న పోటీని మీరు తీసుకొచ్చి స్టేట్ ఫైట్ చేసి ఇవ్వాలా? 23లో జరిగింది అదే. మోడీ కోరుకున్నాడు రేవంత్ రెడ్డి రావాలని. రేవంత్ రెడ్డి రావాలని కోరుకున్నాడు. కాంగ్రెస్ సంగతి రేవంత్ రెడ్డి కావాలని కోరుకున్నాడు. రేవంత్ రెడ్డి ఉన్నాడు, వచ్చిండు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు మరి? ఆయన కూడా ఉండాలి కదా. ఆయనకు ఓటుకు నోటు కేసు ఒకటి తగలబడ్డది. దాని మీద ఆయనతో ఉండాలి. బడేబాయ్ చోటేబాయ్ అంటే మన వ్యాఖ్యానిస్తుంది. మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాల సీఎంలందరికీ బడేబాయ్ అంట. మరి ఎవడు అంటలేడు కదా. అంటున్నా బీజేపీ పాలిత ముఖ్యమంత్రి బడేబాయ్ అంటలేరు. నీకెందుకు అంత అంగీలు చెప్పుకునే కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి, నువ్వు పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకెందుకు? నీకు ఇష్టం వచ్చినట్టు నేనే రాజు నేనే మంత్రి అంటాడు. ఆ వ్యతిరేకత రాగానే ఆడేయడం మళ్ళీ రాగానే మళ్ళీ దానికి వేరే నిర్వచనం ఇస్తాడు. ఈ రాజులేంది అసలు, మంత్రులేంది? ఎక్కడున్నా మనం? డెమోక్రసీలో ఉన్నామా? రాచరిక వ్యవస్థలో ఉన్నామా? రాజవుడు మంత్రివుడు ముఖ్యమంత్రి మిగతా మంత్రులు అసలు ఏ వ్యవస్థలు ఉన్నామని సోయి లేకుండా మాట్లాడితే కూడా బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతలేరు. ట్రైన్డ్ టీవీ డిబేటర్లు కూడా నేను చూస్తే అన్ని ట్రైన్డ్. ఏమున్నా కానీ ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి మొదలు పెడదాం. కేసీఆర్ తిడుతున్నా, వ్యక్తిగతంగా తిడుతున్నా మీరు మాట్లాడారు. తప్పయా? ఇది భాష కరెక్ట్ కాదు, చావు భాష, రోత భాష మాట్లాడుతున్నా మీకు సంబంధం లేదు. అంటే దానికంటే ఒక ప్రతిపక్షము, ప్రధాన ప్రతిపక్షం మీద దాడి చేస్తూ ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి సర్కార్కు మీరు మద్దతు ఇస్తున్నా అనేది తెలంగాణ స్పష్టం మొత్తం రికార్డ్ అయింది దాంట్లో. అందుకే మీ పార్లమెంట్ పర్ఫార్మెన్స్, మున్సిపల్ పర్ఫార్మెన్స్కి వచ్చే వరకే ఎంత తేడా వచ్చిందో. మీరు 8-8 అంటే తెలంగాణలో మాత్రం మనం 0-0 అని మనకు అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీలు ఉండుంటే ఇవ్వాలా కృష్ణా జలాలు ఇట్లా కమిటీలు వేయగలుగుతారా అండి? మీరు 8 మంది ఉండి ఏం సాధిస్తుంది చెప్పండి? 8 మంది ఎంపీలు, 8 మంది ఏమో ఎవరు అసెంబ్లీలో, 8 మున్సిపాలిటీలు గెలవరా అండి? మరి చాలా డెవలప్ అవుతుంది మా పార్టీ, అట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అంటారు కదా సిపాయిల మంత్రి. 8 మంది ఎంపీలల్లో 8 మున్సిపాలిటీలు గెలవరా? అదే సిగ్గుపడాలి బీజేపీ వాళ్ళు అంటున్నా నేను. మంత్రి నియోజకవర్గంలో అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క మున్సిపాలిటీ గెలవలేదు మీరు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 8 పార్లమెంట్ నియోజకవర్గాలలో ఒక్క మంత్రి ఎంపీ కోటేసుకుని 8 గెలవాలి కదండి. ఎవరికి సహకరిస్తున్నట్టండి మీరు? ఎవరు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్టండి దీని అర్థం? ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి సహకరిస్తున్నట్టు ఇండైరెక్ట్గా ప్రజలకు అర్థమైపోతున్న అంశం అది. కాబట్టి మ్యూనిసిపల్ బ్యూటిఫికేషన్లో కేంద్రం ఇన్వాల్వ్ కావాలి ఖచ్చితంగా. వీటన్నిటిలో కూడా కావాలి. హైడ్రా అంటే హైడ్రా మీద మాట్లాడరు, ఎంత అన్యాయం అండి.
మంత్రుల ఫామ్ హౌస్ కూలగొట్టరు, పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టేసి వాళ్ళని నిరాశ్రయాలు చేస్తారు. ఓకే. దాని మీద బీజేపీ మాట్లాడదు. కాంగ్రెస్ చేస్తున్న దాష్టికాల మీద అధికారంలో ఉన్న కేంద్ర మనం చూస్తున్నాం, ఓవైపు హైడ్రా, మరోవైపు మూసి బ్యూటిఫికేషన్ పేరిట పేద మధ్యతరగతి పేద ప్రజల ఇల్లు ఏవైతే కూలుస్తున్నారో దీనిపై కనీసం బీజేపీ నోరు మెదకపోవడం కూడా అత్యంత దారుణమైన విషయాన్ని నరసింహారెడ్డి గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పేదల పక్షాన, పేద మధ్యతరగతి ప్రజల పక్షాన పోరాడుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి సంబంధించిన విషయంలో అండగా ఉంటామని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వైఎన్ఆర్ గారు, విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.